అయితే దీనికి ప్రజెంట్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క ఈ స్థానిక స్వరూపాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలనని వికేంద్రీకరించి మనం స్థానికంగా పంచాయతీ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామాభివృద్ధి, గ్రామ వికాసం, తద్వారా దేశ వికాసం అనేది సాధించడానికి ఈ లక్ష్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీరాజ్ వ్యవస్థలో రూరల్ డెవలప్మెంట్ అనే భాగాన్ని కూడా మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దీన్ని అనుసంధానం చేసి ఓన్లీ దీనిలో ఒక్క పరికల్పించడమే కాకుండా ఎసెట్స్ని అంటే సామాజిక ఆస్తుల్ని తయారు చేయడం కూడా దీనిలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్ల మీ అందరికీ ప్రజాప్రతినిధులందరికీ తెలుసు, మనకి ఈ నరేగా సౌజన్యంతో మనకి ఏంటంటే ఈ కన్వర్జన్తో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అని, అంగన్వాడీ బిల్డింగ్ అని, ఈజీ రోడ్లని, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లోని, సెరికల్చర్ డిపార్ట్మెంట్లోని, అలాగే పాఠశాల విద్యలోని, అలాగే అనేక విభాగాల్లోని, అనేక డిపార్ట్మెంట్లోని ఏంటంటే ఈ నరేగా నిధుల్ని మనం పూర్తిగా వినియోగం చేసుకొని తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏంటంటే ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959లో మొట్టమొదటిసారిగా మన పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మూడవ స్థాయిలో ఏదైతే మనకు వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రాస్ రూట్స్ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో మరి రాజకీయ వ్యవస్థ కానివ్వండి, అలాగే మనం చేసే అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి చాలా పటిష్టంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వము మరి పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. ఎన్నో రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో చాలా భిన్నగా గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కళలు జరగాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉండాలి. అక్కడ నుంచే మనం నిజమైన బాగుండాలి. కళలు ఏ రకంగా కనాలి, ఆ కళలు నెరవేర్చాలంటే పంచాయతీ నుంచే గ్రామ సమాజం బాగుంటేనే మనందరూ కూడా బాగుంటామని ఆలోచనతో, ఎందుకంటే ప్రతినిత్యం ప్రజల ముందుండి ప్రజలతో మమేకమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతినిధులందరితో కూర్చోవడం, వాళ్ళందరి కోసం పనిచేసేటటువంటి ఆఫీసర్స్ తో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కోసం చేయాలనేటటువంటి తప్పున మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎవరు వచ్చినా దాన్ని చెప్తుంటారు, చూస్తుంటారు. కానీ కొంతమంది ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా గాంధీ మహాత్ముల దగ్గర నుంచి దేవుడి నుంచి మిగతా అందరినీ తీసుకుంటే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మనం ఈ విధంగా తీసుకుంటే పంచాయతీలకి బలోపేతం జరగాలి, ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా వినియోగం జరగాలి, అనుకున్న టైంలో వచ్చిన నిధులన్నీ కూడా ఖర్చు కావాలి. ఆ ఖర్చు అయ్యేటప్పుడు దానికి ఉపయోగం ఉంది అనేటటువంటిది మనందరూ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి